శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అబద్ధమని ఐసీఏఆర్ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులలో తేలిపోయింది అని వైసీపీ నేత అమర్నాథ్ చెప్పారు. వైసీపీపై బురద చల్లడానికి ఆ రోజు నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఈ రోజు మొహం చాటేశారని ఆరోపించారు. రాజకీయ స్వార్థానికి శ్రీవారి లడ్డూను సిబిఎన్ సిగ్గు లేకుండా వాడుకోవడం మన దురదృష్టకరమని విమర్శించారు. అమర్నాథ్ మాట్లాడిన వీడియోను ఎస్ఎంలో వైసీపీ పోస్ట్ చేసింది. వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఓ పెద్ద కుట్రకి పన్నాగం వేస్తే ఈరోజు అది నిర్వీర్యం అయిపోయింది. హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. సెప్టెంబర్ 18, 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తిరుమల తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్నట్టు, యానిమల్ ఫ్యాట్స్, పంది కొవ్వు, జంతు కొవ్వు ఉన్నట్టు వారు ఏదైతే ప్రకటించారో ఈరోజు అంతా కూడా అది పెద్ద అబద్ధం అనేటువంటి అసత్య ఆరోపణలు అనేటువంటిది ఈరోజు తేలిపోయినాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నటువంటి ఈ పెద్దలు ఈరోజు మొహం చాటేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఆ రోజు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, లేదా ఈరోజు సిబిఐ సిట్ వారు చేసినటువంటి పరిశోధనలో కానీ ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం రాజకీయం కోసం హిందూ భక్తుల తాలూకు మనోభావాలతో ఆడుకొని వారి తాలూకు ఆలోచనలకి క్వశ్చన్ మార్క్ పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం అత్యంత పవిత్రమైనటువంటి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా ఆలోచనలతోని, వారి తాలూకా భక్తుల తాలూకా ఆలోచనలతోని, మనోభావాలతోని ఆడుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అప్పట్లో పనిచేసినటువంటి మా టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, లేదా కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి కుటుంబాలు తాలూకా మానసిక పరిస్థితుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రజలకి లేనిపోయినటువంటి అనుమానాలు రేకెత్తించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కానీ, సిట్ ఇచ్చినటువంటి పెట్టినటువంటి ఛార్జ్షీట్లో కానీ ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ప్రస్తావన లేకపోవడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీకి, మరి ముఖ్యంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పెద్దలకి ఈరోజు ఓ పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల వాళ్ళని నెలకొల్పింది. ఏదేమైనప్పటికీ కర్మ అనేటువంటిది ఒక బూమరాంగ్ లాంటిది. మనం చేసినటువంటి తప్పులు మళ్ళీ తిరిగి మనకే వర్తిస్తాయి. మనం చేసినటువంటి పాపాలు మళ్ళీ మనకి ఈ జన్మలోనే అవి ఆ కష్టాలు చూపెడతాయి అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం రాజకీయ పక్షాలే కాదు, మీడియా సంస్థలు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలు చెప్పినటువంటి విషయాలనే వాటిని కూడా భూతద్దంలో వారు పసుపు కళ్ళద్దాలు పెట్టుకొని చూపించినటువంటి వైనాన్ని మనం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు వారు ఏ రకంగా వారు చేసినటువంటి పాపాలని కడుక్కుంటారో, వారు ఏ రకంగా సంప్రోక్షణ చేసుకుంటారో అన్నటువంటిది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్ని, మరి ముఖ్యంగా భక్తుల్ని లేనిపోయినటువంటి అనుమానాలు రేకెత్తించి వారికి లేనిపోయినటువంటి క్వశ్చన్ మార్కులు వాళ్ళలో ప్రజల్లో పెట్టి ప్రసాదం తీసుకుంటున్నటువంటి వారికి మనం ఏమైపోయాం, ఏం జరిగిపోయిందో అనేటువంటి లేనిపోయినటువంటి అనుమానాలు వాళ్ళలో రేకెత్తించేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, కనీసం స్పందించినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా వీటన్నిటికీ ఈరోజు ముగింపు కార్డు పడిపోయింది. ప్రజలు కూడా, భక్తులు కూడా అందరూ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మరి ముఖ్యంగా టీటీడీలో ఉన్నటువంటి అనేక మంది ప్రతినిధులు కానీ, టీటీడీ మీద ఆధారపడినటువంటి అనేక మంది మీద చేసినటువంటి ఆరోపణలు ఈరోజు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇది ఒక రాజకీయ కుట్ర. కేవలం రాజకీయ అవసరాల కోసం అత్యంత పవిత్రమైనటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని, ఈ చేసినటువంటి పాపాలు ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా చివరికి రాజకీయ అవసరాల కోసం కుటుంబ సభ్యుల్ని
అత్యంత పవిత్రమైనటువంటి దేవుళ్ళు కూడా వాడుకునేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి మరి ఆయన బాధపడాలో సిగ్గుపడాలో ఏం చేయాలో అనేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పటికన్నా ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి అనేక విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు చెప్తున్నటువంటి విషయాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చేసినటువంటి తప్పుడు ఆరోపణల్ని, చేసినటువంటి ఇచ్చినటువంటి అనేక స్టేట్మెంట్స్ని ప్రజలందరూ కూడా గమనించాలని, ఇవి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కుట్రతో చేసినటువంటి విషయాలే అనేటువంటివి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హిందూ మతం పట్ల, సనాతన ధర్మం పట్ల, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్గా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం అందరూ కూడా వాటికి కట్టుబడి ఉన్నాం. అందరూ మాకు సమానమే, అందరి దేవుళ్ళు మాకు సమానమే, ప్రజలందరూ కూడా మాకు సమానమే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సంఘటనతో రుజువైంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.